మనకి ఆర్ఎస్ఎస్ అన్నారు. బీజేపీ హెడ్ క్వార్టర్స్ కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉన్నప్పుడు ఇప్పుడు మార్చారు. నేను అవి పర్సనల్లీ సీన్ అండి. జనరల్ సెక్రటరీస్ రూమ్స్ అక్కడే ఉంటారు కదా, ఒక చిన్న గది, ఒక ఫ్యాను, ఒక చాప, ఒక దిండు, కూజాలో నీళ్లు, ఒక చలికాలం అయితే ఒక చెద్దరిస్తారు, ఒక దుప్పటిస్తారు. ఇంతే వాళ్ళ సింపుల్ లివింగ్. అండ్ దే యూస్ కామన్ వాష్రూమ్స్. ద వెరీ పాయింట్, ఎగ్జాక్ట్లీ సింప్లిసిటీ వీళ్ళకు ఉంటుంది. జనాలతోని కలుస్తారు, జనాల మైండ్ సెట్ అర్థం చేసుకుంటారు, జనాలని వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు, ఓట్ వేయమని ఒక్కటే చెప్తారు. ఆన్ ద కాంట్రరీ వీళ్ళు అపీస్మెంట్లు చేస్తూ వెళ్తారు. సో ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ కూడా జనాలని ఏకం చేయాలని చూస్తుంది, దేశం కోసం పోరాడాలని చూస్తుంది. దేశం కోసం మీరు నిలబడండి, దేశ హితం ఆలోచించడం మాత్రమే ఆర్ఎస్ఎస్ చెప్తుంది. దాంట్లో వీళ్ళకి వస్తున్న ఇష్యూ ఏంటి? ఫరే కాసేపు వీళ్ళు అన్నీ మనం కన్సిడరేషన్లోకే తీసుకుందాం. బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ అయినా మీరు ఇవన్నీ చెప్పాలి, రిజిస్టర్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఏవైతే అంటున్నారో, కాన్స్టిట్యూషన్లో బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ ఉన్నా సరే రిజిస్టర్ చేసుకోవాలని ఎక్కడుందో చూపిమనండి. ఈవెన్ ఆఫ్టర్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్, కోర్టులోకి వెళ్ళండి. యూ హ్యావ్ వెరీ బిగ్ లాయర్స్ కదా, కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్, వీళ్ళందరూ. వీటన్నిటికన్నా ముందు డికే శివకుమార్ గారిని, సతీష్ గారిని వాళ్ళు ఇంతకు ముందు పార్టిసిపేట్ చేసిన సందర్భాల్లో, అండ్ ఇక్కడ ఒక ముఖ్యమంత్రికి కూడా సంబంధాలు మన రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి వారు ప్రస్థానం ప్రారంభించింది సంఘ అనుబంధ సంస్థలతో ప్రారంభించారు. అండ్ ఆయన చెప్పుకుంటారు, ఆయన ఇళ్ళలాగా దాపరికం ఏం లేదు, ఆయన చెప్పుకుంటారు ఓపెన్గా. నేను నా జర్నీ అక్కడ మొదలైందని చెప్పుకుంటారు. సో అడగమనండి, అంటే కాంగ్రెస్ లోనే ఉన్నారు ముగ్గురు ముఖ్యమంత్రులు, వాళ్ళని అడిగితే రాహుల్ గాంధీ ఒకసారి గుజరాత్ లో ఆయనే ఒప్పుకున్నారు సంఘ్ కోసం పనిచేసే వాళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్పి. సో మీకు తెలిసినప్పుడు మీకు ఎందుకంత ఇష్యూ, మీరు వాళ్ళనే అడగండి, వాళ్ళే చెప్తారు. లేదు మీకు ఇంకా తెలుసుకోవాలని ఉంటే గనక మీ ఏరియా దగ్గరలో ఉండే శాఖకి వెళ్ళండి. శాఖకి వెళ్తే కనుక శాఖలో ఒక నెల రోజులు మీరు ఒక గంట సేపు కనుక స్పెండ్ చేస్తే సంఘ్ ఎలా పనిచేస్తుందో తెలుస్తుంది. దాన్ని బట్టి సంఘ్ ఐడియాలజీ, సంఘ్ డబ్బుకి ఎంత దూరంగా ఉంటుందో మీకు తెలుస్తుంది. ఒక్క చిన్న ఉదాహరణ అండి, సంఘది ఎలా పనిచేస్తుంది, వీళ్ళు ఏదైతే ఫండ్స్ అంటారో దానికి ఒక చిన్న ఉదాహరణ. నేను మీకు కింద ఒక ప్రచారక్ ఎలా ఉంటారో చెప్పాను, దానికి ఒక ఉదాహరణ నరేంద్ర మోదీ గారు. ఆయన 2019 ఎన్నికల ప్రచారంలో ఆయన చెప్పారు, ఆయన ప్రచారక్గా ఉన్నప్పుడు హీ వాజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ అనదర్ ప్లేస్, ఆయన జేబులో ₹1 లేదు, ఆయన జేబులో ₹1 లేకుండా ప్రయాణించానని చెప్పి ఆయన చెప్పారు. దట్ ఈస్ సంఘ్ ప్రచారక్. నేను స్వయం సేవకులు సంపాదిస్తారు, ఎందుకంటే స్వయం సేవకులు అందరూ ప్రచారకులు కాదు. ప్రచారక్ అనే వాళ్ళు డబ్బు వాళ్ళకి ఎప్పుడు కూడా ఉండదు. ఒకవేళ వాళ్ళు డబ్బు క్యారీ చేస్తే పైసా లెక్క చెప్పాలి. ఎందుకంటే స్వయం సేవకులు ఎంతో కష్టపడి గురు పూజ రోజు వాళ్ళు గురుదక్షిణ ఇస్తారు కాబట్టి ఇట్ హ్యాస్ టు బి అకౌంటెడ్ ఫర్ అని చెప్తారు. ఈ రోజు కేశవ్ కుంజ్ ఢిల్లీలో ఏదైతే కట్టారో స్వయం సేవకులు కొన్నేళ్లు వాళ్ళు సమకూర్చుకుని ఇచ్చిన డబ్బు దాని ద్వారా ఇచ్చారని చెప్పి ఆర్ఎస్ఎస్ ఎక్నాలెడ్జ్ చేసింది స్వయం సేవకులది. సో ఇంత ట్రాన్స్పరెన్సీ ఆర్ఎస్ఎస్కు ఉంటుంది, సంఘ్ వివిధ క్షేత్రాలకు ఇంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఈ ప్రియాంక్ ఖర్గే అండ్ కాంగ్రెస్ వాళ్ళ గనక పోరాడాలి, వాళ్ళ అధికారంలో ఉండాలి, వేరే రాష్ట్రాల్లో రావాలి అనుకున్నట్టయితే గనక బీజేపీతో పోరాడండి, బీజేపీని పోరాడండి, కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో పోరాడండి. సంఘ్తో పోరాడితే మీకు వచ్చేది ఏమీ లేదు. ఉన్న రాష్ట్రాల్లో కూడా మీకు ఇంకా కష్టమైన పరిస్థితి వస్తుంది. సో వాళ్ళకి ఆ క్లారిటీ ఉండాలి, హూమ్ దే ఆర్ ఫైటింగ్, హూ ఇస్ దేర్ అపోనెంట్ అనేది. అలా ఉండి వాళ్ళు దాని ప్రకారం పోరాడితే గనక, క్లారిటీ ఉంటే గనక కనీసం ఉన్న రాష్ట్రాలన్నా కాపాడుకోగలుగుతారు. లేదు అంటే గనక మోదీ గారు ఏదైతే కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్నారో అటువైపే వెళ్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్ శ్రేష్ గారు. థ్యాంక్ యూ. సో ఇది సంఘ్ కార్యాచరణ, సంఘ్ కార్యశైలి ఎలా పనిచేస్తారంటే అది అభ్యంతరాలు వ్యక్తం చేసింది ఎవరు? కర్ణాటక హోంమంత్రి ప్రియాంక ఖర్గే గారు. తెలుగులో ఒక సామెత ఉంది, కొంచెం దాన్ని డైల్యూట్ చేసి చెప్తాను. కొత్తగా మతం పుచ్చుకున్నవాడు ఒళ్ళంత నామాలు పెట్టుకున్నట్టు. సో అసలు ఆ మతంలో పుట్టినవాడు వాడు ఎట్లా పద్ధతి ప్రకారం ఏదైనా వారానికి ఒకసారి గుడికి పోవటం, ఏదైనా ప్రార్థన చేసుకోవడం. కొత్తగా పుచ్చుకునేసరికి ఏంటి, శివాలు ఎత్తిపోతారనమాట. ఇప్పుడు ఆయన అర్జెంటుగా చీఫ్ మినిస్టర్ అయిపోవాలి ప్రియాంక్ ఖర్గే, ఎప్పుడు రాబోయే ఎలక్షన్స్లో. సో తాను ఒక హిందూ వ్యతిరేకగా బలంగా ముద్ర వేసుకుంటే మిగిలిన వాళ్ళందరూ ఓట్స్ కన్సాలిడేట్ అవుతాయి. ఆయన నిజంగా హిందూ వ్యతిరేకం కాదో మనకు తెలియదు, బట్ ఆయన గతంలో ఆయన మాట్లాడిన తీరు, శైలి చూస్తే స్పష్టంగా ఆయన హిందూ వ్యతిరేకంగా అర్థమవుతుంది. హిందువులు ఓట్లు లేకుండానే ఈయన కానీ వాళ్ళ నాన్న కానీ గెలిచారా ఫస్ట్ ఆఫ్ ఆల్, లేదా ఓట్లు వేసిన వాళ్ళందరూ తర్వాత హిందువుల నుంచి మారిపోయి వేరే మతం పుచ్చుకున్నారా? దాని మీద ఆర్ఎస్ఎస్ వాళ్ళకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే దాని ముందర ఆయన విషయం చెప్పి
లేదా ఇంకొక ఇదన్నా చేయాలి ఖర్గే. నాకు హిందువులు ఎవరు ఓట్లు వేయక్కర్లేదు, నేను మిగిలిన వేరే మతాల వాళ్ళ ఓటుతో గెలుస్తాను, మీరు నా ఓటర్లు కాదని అంత బోల్డ్గా స్టేట్మెంట్ ఇవ్వగలరా? ఈవెన్ దిస్ అప్లైస్ టు సతీషన్ ఆల్సో, కేరళ చీఫ్ మినిస్టర్. మరి ఆయన కడుపులో కారపొడేసుకొని ఆ వైస్ ఛాన్సలర్స్ మీద ఆగ్రహం వ్యక్తం చేయడంలో ఆర్ఎస్ఎస్ నిషేధిత సంస్థ కాదు, ఒకవేళ వైస్ ఛాన్సలర్స్ అకాడమిషియన్స్గా వాళ్ళు ఎట్టా వెళ్తారనే దానికి నెహ్రూ గారు వాళ్ళని పిలిచి పెరేడ్ చేయించారు. రిపబ్లిక్ డే పెరేడ్లో నెహ్రూ గారు లేరు కాబట్టి, వాళ్ళ వంశస్థులు ఇంకా ఉన్నారు కాబట్టి వాళ్ళని వెళ్ళి అడగండి. ఒకటి. రెండు, లాల్ బహదూర్ శాస్త్రి ఎక్నాలెడ్జ్ చేశారు వాళ్ళ సర్వీసెస్ని. ఒకానొక దశలో ఇందిరాగాంధీ గారు కూడా ఎక్నాలెడ్జ్ చేశారు. అడగండి, వాళ్ళ కుటుంబీకులు ఉన్నారు కదా, వాళ్ళందరూ దేశం కోసం ప్రాణాలు అర్పించి వెళ్ళిపోయారు కాబట్టి మిగిలిన వాళ్ళని అడగండి, సమాధానాలు దొరుకుతాయి. ఇవేమి సమాధానం దొరకని బేతాళ ప్రశ్నలు అయితే కాదు. అది ప్రియాంక ఖర్గే కానీ, ఖర్గే గారు అనాలి, ప్రియాంక ఖర్గే గారు కానీ, సతీషన్ గారు కానీ, ఈ ఇద్దరు గారులు వెళ్ళి ఆర్ఎస్ఎస్ని అడిగే ముందు వాళ్ళ ముఖ్యమంత్రిని అడిగితే, అదే డీకే శివకుమార్ని, ఈయనేమో మరి ఆయనే అటెండ్ అయ్యారు కాబట్టి ఆర్ఎస్ఎస్ సమావేశాలకి సతీష్ని పాతవి రివ్యూ చేసుకొని వాళ్ళ మలయాళంలో వాళ్ళు అడిగితే వాళ్ళు సమాధానాలు దొరుకుతాయి. మనకు ఆ భాష అర్థం కాదు కాబట్టి తర్వాత ఎవరో ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసి చెప్తారు వేరే భాషలో. సో దేశంలో పనిచేస్తున్న 100 ఏళ్లకు పైబడిన ఒక సంస్థ, దానికి అందే నిధుల మీద మీకు సందేహాలు ఉన్నప్పుడు ప్రజాస్వామికంగా యూ హ్యావ్ ఎవరీ రైట్ టు ఆస్క్. అడగండి, ప్రజాస్వామికంగా అడగండి, నిజాలు తెలుసుకోండి, వాస్తవాలు తెలుసుకోండి.